రంజాన్ ప్రత్యేకత గురించి, అది ఎప్పుడు ఎలా వచ్చిందనే దాని గురించి తెలుసుకుందాం. రంజాన్ లేదా రంజాన్ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మతస్థులు ఆచరించే ఒక ఉపవాస దీక్ష వ్రతం మరియు ఇస్లామీయ క్యాలెండర్లోని ఒక నెల పేరు. నెలల క్రమంలో ఇది 9వది. తెలుగువారి మాదిరిగానే ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ని అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ క్యాలెండర్ 9వ నెల ఈ రంజాన్ మాసం. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయిక ఈ రంజాన్ మాసం. ఈ పవిత్ర మాసంలో చిత్తశుద్ధితో రోజా అంటే ఉపవాస వ్రతం పాటించే వారి గత అపరాధాలన్నీ మన్నించబడతాయి. రోజేదారులు అంటే ఉపవాసం పాటించేవారు రయ్యన్ అనే ప్రత్యేక ద్వారం గుండా స్వర్గ ప్రవేశం చేస్తారని నమ్మకం. 1421 సంవత్సరంలో రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. అరబిక్ భాషలో రంజ్ అంటే కాలడం అని అర్థం. నెల రోజుల్లో ఉపవాస దీక్షలో శరీరాన్ని శుష్కింప చేయడంతో ఆత్మలోని మలినాలు ప్రక్షాళనమై సర్వ పాపాలు దహించుకుపోతాయి. అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సర్యాలకు కళ్ళెం వేయడంతో మనోనిగ్రహం ఏర్పడుతుంది. దైవం పట్ల భక్తి, శ్రద్ధల, విశ్వాసం, పాపభీతి పెరిగి చెడ్డ పనులు తగ్గేందుకు దోహదపడతాయి. రోజాను సౌమ్ అని, సియం అని కూడా పిలుస్తారు. రోజా అంటే ప్రభుత్వపూర్వ సమయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలు త్యజించడం, లైంగిక వాంఛలను అదుపులో ఉంచుకోవడం అని భావం. రంజాన్ నెలలో ఏ చిన్న పుణ్యకార్యానికైనా 70 రెట్లు పుణ్యం లభిస్తుందని దివ్య ఖురాన్లో పేర్కొన్నారు. రోజా దీక్షను చేపట్టడానికి ప్రతిరోజు తెల్లవారుజామున 3:30 నుండి 5:20 నిమిషాలలోపు సహరీ పేరిట భోజనాలు చేస్తారు. తెల్లవారుజామున 5:20 నుండి ప్రారంభమయ్యే దీక్ష సాయంత్రం 5:45 నుండి 6 వరకు కొనసాగుతుంది. రోజాను విరమించే విధానాన్ని ఇఫ్తార్గా పేర్కొంటారు. దీక్షను చేపట్టిన సమయంలో అన్ని ఆహార పదార్థాలపై నిషేధం ఉంటుంది. నోటిలో వచ్చే లాలాజలాన్ని సైతం మింగితే దీక్ష పూర్తి కాదని మత గురువుల అభిప్రాయం. వసంతమైన శిలలపైన పూదోట పెరగదు, మెత్తటి మన్ను అయితే మనసును దోచే రంగురంగుల పూలు పూస్తాయి. బండరాయిగా మారే దిశ వైపు ఎవరి గుండె వెళ్తున్నా దాన్ని మళ్లించి మెత్తటి మన్నుగా మార్చడం పవిత్ర కర్తవ్యం అంటారు పెద్దలు. ఏడాదికోసారి నెల రోజులు అలాంటి ఉదాంత భావాన్ని నేర్పిస్తుంది ఈ రంజాన్ మాసం. గడిచిన నెల రోజులు ఖచ్చితంగా నిర్ణీత వేళకి సహరీ అంటే రోజా ప్రారంభించే ముందు చేసే భోజనం కోసం తెల్లవారుజామునే ముస్లిం సోదరులు నిద్రలేస్తారు. తినడానికి, తాగడానికి ఏ సడిలింపు లేకుండా నిర్ణీత సమయాన్ని పాటిస్తారు. పగలంతా ధర్మయుతంగా చేయవలసిన పనులు చేస్తారు. సైనికుల నియమ నిబంధనలకు కట్టుబడతారు. ఈ విధంగా ఉండడం వల్ల రంజాన్ మాసం వాతావరణం అంతా పుణ్యకార్యం, దైవభీతి అనే సుగుణాలతో నిండిపోతుంది. నెల రోజులు గడిచిన అనంతరం షవ్వల్ మాసపు నెలవంక దర్శనం జరిగిన వెంటనే పండుగ జరుపుకుంటారు. దీన్నే ఇదుల్ ఫితర్ అని, రంజాన్ అని అంటారు. రంజాన్ మాసంలోని సమస్త ఆరాధనలతో, దానాలతో పండుగ ముడిపడి ఉంది. ఈ కారణంగా ఈ పర్వదినం షవ్వల్ మాసపు మొదటి తేదీన జరిగిన రంజాన్ అనే ప్రసిద్ధికెక్కింది. ఈద్ని శ్రామికుని వేతనం లభించే రోజు అని ఖురాన్ స్పష్టం చేసింది. నెల రోజులు కఠోర వ్రతం పాటించిన వారి శ్రమకి పరిపూర్ణ ప్రతిఫలం ఈ రోజే లభిస్తుందని విశ్వాసం. పర్వదినాన ఉదయం స్నానపానాదులు ముగించుకొని, నూతన వస్త్రాలు ధరించి, సుగంధం పన్నీరు పూసుకొని, తక్బీర్ పఠిస్తూ ఈద్గా అంటే పండుగ నమాజ్ చేసే స్థలం చేరుకుంటారు. అక్కడ ప్రార్థన చేస్తారు. ఇహ్దీ నసిరతల్ ముస్తకిం అంటే మాకు సన్మార్గాన్ని చూపు, సమస్త మానవాళి హృదయాల్ని సద్బుద్ధితో నింపాలని కోరుతారు. ఈద్గాలో నమాజ్ పూర్తయిన అనంతరం అక్కడ సమావేశమైన వారిలో వీలైనంత ఎక్కువ మందిని కలిసి సుహృద్భావంతో చేతులు కలుపుతారు. ఈద్ ముబారక్ తెలియజేసుకుంటారు. అనంతరం ముస్లిమేతర సోదరుని ఇంటికి ఆహ్వానిస్తారు. అమితానందంతో పరస్పరం ఆలింగనం చేసుకుంటారు. విందు ఆరగిస్తారు. ఈద్ మిలాద్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ మత సామరస్యానికి, పరస్పర సదావగాహన